దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలముగా ఇది పక్క తీసి పెట్టినదా, పొడి పక్క పెట్టు. దేవుని బిడ్డలముగా ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఆయన సంధిలో మనం ఈ విధంగా కూడి చేరి ఆయన స్తుతించడానికి, ఆయన కీర్తించి కొనియాడడానికి, గణపరచడానికి అనేకులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనందరం ఎంతైనా వందనస్తులము, రుణస్తులము. గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వేల కోట్ల కొలది స్తుతులు చెల్లించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. మరి ఎంతమంది గురించి చెప్పాను, మరి వారు ఎందుకు లేవలేదో తెలియదు, కానీ దేవి పవిత్ర వారి ఆరోగ్య పరిస్థితులు అస్సలు బాగలేదు. పైకి అలా కనబడుతున్నారు కానీ ఏమీ బాగోలేదు. మరి పవిత్ర అయితే మరి లేవలేని, నడవలేని, మరి ఎక్కడికి రాలేని పరిస్థితి అయినప్పటికీ ఈరోజు దేవుని సన్నిధిలో కనబడింది. స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవికైతే మరి ఇంటెల్లపాది పని అంతా తను ఒక్కతే చేయాలి. జనం ఎక్కువ, పని ఎక్కువ, మరి తప్పనిసరి పరిస్థితి. తను చేయకపోతే చేసేవాళ్ళు లేరు. మరి తన కోసం కూడా ప్రార్థించండి. పూజ మరి మన మధ్యలో నుంచి వారి స్వగ్రామం వెళ్ళింది. అక్కడ వారిని దేవుడు ఆదరించి ఆదుకొని వారి ప్రతి అవసరత ఆయనలో తీర్చాలని, వారి అవసరతను ఎరిగినవాడు. అంతకన్నా ముఖ్యంగా ముఖ్యంగా మరి దేవుడు వారి ఆశ తీర్చాలని, మరి చాలా కాలం నుంచి బిడ్డల కొరకు దేవుడు ఇచ్చి బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దేవుడు సహాయం చేయలాగిన ఆ బిడ్డ గురించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్య భాగంలోకి వెళదాం. పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకండి. చూసారా, కొంచెంగా నిండుతుంది. ఈ పాటికి వాక్య సమయానికైనా త్వరపడి రావాలన్నది ఈ వారం మంచి నిర్ణయం తీసుకోండి. రైట్, ఎంతవరకు వేరు ఈ వారం నుంచి నేర్చుకోండి. మరి మన వెంకటేష్ గారి భార్య ఏం పేరమ్మా? ఝాన్సీ. తనది కూడా సాక్ష్యం ఉంది. ఆలస్యంగా వచ్చింది కనుక సాక్ష్యం లేదు. సాక్ష్యం చెప్పి దేవుని మహింపరిస్తే, ఎప్పుడైనా ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారన్నప్పుడు థ్యాంక్స్ చెప్తే ఇంకొకసారి మరలా వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు. ఇఫ్ దేర్ ఈజ్ నో థ్యాంక్స్, ఏంటి నెక్స్ట్? దెర్ ఈజ్ నో రివార్డ్, అవార్డ్, ఇంకేదైనా నీకు కావాల్సింది ఏది ఉండదు అప్పుడు. కనుక దాన్ని దయచేసి గమనించి, నీకు కావలసినది దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది అనుకున్నది నీకు కావాలి, మరలా పొందుకోవాలి అంటే దేవుని నువ్వు గొప్ప చేసి గణపరచాలి. అది నీ బాధ్యత. హల్లెలూయా. చేసిన మేలుని మర్చిపోయిన వారంగా మిగిలిపోతాం. కనుక తననే కాదు చిన్నపిల్ల, మరి నాకే ఆశ్చర్యం వేసింది. తన సాక్ష్యం వింటే చెప్దామమ్మా ఒకసారి. స్కూల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఏదో కనబడుతుంది. జీవనాయ్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పు, అది చేస్తేనే కానీ వెళ్ళను అంది. నేను మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో నా పోస్టులు కూడా 3:30 కానీ పడుకోవట్లేదు, 8:30-9 కానీ లేవలేకపోతున్నాను. కనుక అలాంటి పరిస్థితుల్లో నేను లేవలేకపోయాను. సాయంత్రానికి మరలా తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడి, ఫస్ట్ టైం నాతో ఫోన్లో మాట్లాడడం తను, మరి మాట్లాడి ప్రార్థన చేయించుకున్న తర్వాత తను ఇప్పుడు హ్యాపీగా ఉంది, ఫ్రీగా ఉంది, స్కూల్కి వెళ్ళగలుగుతుంది. చక్కని బిడ్డ, చిన్న బిడ్డ గురించి ప్రార్థన చేయండి. మరి అపవాదిని గద్దించినప్పుడు దాని నుంచి ఆ బిడ్డకు దేవుడు విడుదల దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మాట, గాయపడినటువంటి హృదయం లేదు, దెబ్బ తిననటువంటి మనిషి లేడు. శారీరకంగా కానీ మానసికంగా కానీ నేటి దినాల్లో చాలా వరకు శరీర సంబంధమైనటువంటి దెబ్బలన్నీ ఒక ఎత్తు అయితే,
మానసికంగా మనిషి కుమిలిపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. చిన్నలు అలాగే ఉన్నారు. మొన్న ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న బిడ్డ తనతో మాట్లాడుతున్నప్పుడు నేను గమనిస్తున్నాను, ఏదో మనసులో బాధపడుతూ, ఏదో ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. తన వయసుకి అంత ఉండదు అసలు. కోల్పోయినట్టు కొన్ని సందర్భాల్లో ఫేస్ రీడింగ్ తెలిసిన వాళ్ళకి ఎంతో అంతో, అంటే నేనేమంత పెద్ద గొప్పవాడినని కాదు, జ్ఞానినని కాదు, కానీ దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా జ్ఞానినని. నేను అనుకోవట్లేదు, అందుకే నాకే కదా చెప్పారు బైబిల్లో వాక్యమా. జ్ఞానినని నీవు అనుకొనవద్దు. హల్లెలూయా. వచ్చేవారి నుంచి దయచేసి నేను చెప్పాను కదా, ఈ ప్లగ్ పాయింట్స్ కోసం ఇక్కడ బాక్స్ పెడుతున్నారు, సౌండ్ సరిపోవట్లేదు. కొంచెం ముందుకు పెడితే ఈ హమ్మింగ్ సౌండ్ రాదు, దాన్ని గమనించండి. ఆదివారం తలుపులు తీస్తే మళ్ళీ ఆదివారం వరకు ఎవరు కనపడము. ఇక్కడ యవనస్తులందరూ ఏడ్ చేస్తున్నారో తెలియదు, మణి గారు కూడా ఏమైపోతున్నారో తెలియట్లేదు. రైట్, ప్రార్థన చేద్దాం. ఏంట్రా బాబు అని చెప్పి అలా గమనించి 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 కొంచెం ఫ్రీ అయిన తర్వాత, నాన్న ఎందుకు అలా ఉన్నావు, ఏమవుతుంది, అసలు పరిస్థితి ఏంటి, ఏంటి కథ అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు. ఆడుకోండి నేనే, అన్నయ్య మా తమ్ముడిని ఒకలా చూస్తారు మా మమ్మీ డాడీ, నన్ను ఒకలాగా చూస్తారు. వాడిని ప్రేమించిన ఆ వయసుకి ఆడికి అన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు అర్థం కాలేదు, షాక్ అయ్యాను నేను. వాడికి కావలసినవన్నీ కొనిస్తారు, నాకేమి కొనరు. అడిగితే దెబ్బలాడతారు, తిడతారు, ఒక్కోసారి మా అమ్మ అయితే కొడుతుంది నన్ను. ఏంటో ఈ ప్రేమ, ఏంటో నాకేం అర్థం కావట్లేదు, చాలా బాధేస్తుంది అన్నయ్య. ఇదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్లో అన్నమాట, దేవుడు చాలామందిని తీసుకెళ్ళిపోతున్నాడు, నన్ను కూడా తీసుకెళ్ళిపోతే బాగుంది, ప్రార్థన చేయనియా. షాక్. నేను శరీరం గగురు పొడుస్తుంది నాకు. నన్ను కూడా తీసుకెళ్ళిపోమని ప్రార్థన చేయని. ఏమిట్రా, ఏం అంత గాయపడిపోయావు, ఏమైపోయింది నీకు? ఇంకా ఆ సమయంలో అక్కడ పిలిచి తల్లిదండ్రులతో మాట్లాడినా ఉపయోగం ఉండదు. తిరిగి నేను వచ్చేసాక మళ్ళీ అడిగి అవుతాయి. ఏం చేయాలా, దీన్ని ఎవరు సరిచేయగలరు? ఆలోచిస్తూ ఇంటికి వచ్చేసాను. ఈరోజు వరకు ఇంట్లో కూడా చెప్పలేదు ఈ విషయాన్ని. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను నేను. హల్లెలూయా. దేవుడు కార్యం చేశాడు. చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. తర్వాత తనే మరలా నాతో మాట్లాడుతూ ఫోన్ చేసి, నేను ఫోన్ చేశానని చెప్పొద్దనియా, నేను ఇన్ని రోజులు మా అమ్మని నాన్నని ఎందుకనో అర్థం చేసుకోలేదు. ఆయన్ని ఎలాగ ప్రేమిస్తున్నారో నన్ను అలాగే ప్రేమిస్తున్నారు. చాలా సందర్భాల్లో యవన బిడ్డలైన వారు గమనించింది ఏంటంటే, తల్లిదండ్రులకి మీరు ఇద్దరు పిల్లలు అయితే మీ ఇద్దరు 2 కళ్ళు, ముగ్గురు ఉంటే ఇలాంటివి వస్తాయి మనకి, రాకుండా బాధ. ముగ్గురు ఉంటే 3వ కన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని కొంతమంది మూడోవాడిని ఇవ్వట్లేదేమో. నేను చాలా ఆశపడ్డాను. మీరు అనుకోగలరు సుమ్మి కొడుకు కోసం ఏమో అని. అలాంటి సీన్లు ఇట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అదేమైనా ఆనే ఉందమ్మా, చూడమ్మా ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాయాలు ఎందుకు ఏంట్రా బాబు అంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం అంటే, గాయాలు. మనిషికి గాయం చాలా బాధను కలిగిస్తుంది. శరీర సంబంధమైన గాయం కానీ, మానసిక ఒత్తిడి కానీ, మానసిక సంబంధమైనటువంటి గాయం కానీ. ఎవరా పిల్లడు కాలుతో తంతున్నాడు? శరీర సంబంధమైన గాయానికి మందేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది, కట్టు కడితే తగ్గిపోద్ది. మరి మానసిక సంబంధమైన గాయం ఎవరు మానుతారు?
నేను దారిలో వస్తే ఈ మాట గురించి ఆలోచన చేస్తూ ఓ చక్కటి పాట శిలువ శ్రమలప్పుడు పాడతాం. ఏం పాడది? ఎవరికైనా గుర్తుందా? గాయములన్ గాయములన్ నా కొరకు పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకు పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుండాయనే. వెళ్ళలేదు ఈ పాట? వెళ్ళలేదా? నేను పాడాను చాలా సందర్భాల్లో. పాత పాట, నా చిన్నప్పుడు పాట. నీ కొరకు నా కొరకు గాయపడినటువంటి మన యేసయ్య నీ మానసిక గాయాన్ని కూడా మానపడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. మాట్లాడుకోకూడదు. నీ మానసిక గాయాన్ని కూడా మాన్పడానికి, దాన్ని రూపుమాపడానికి ప్లాస్టిక్ సర్జరీ కాకుండా చక్కగా నిజంగానే అక్కడ స్కిన్ వచ్చే విధంగా ఆ గాయం ఏంటి అనేది కనబడకుండా చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ గాయం ఎందుకు అవుతుందో, దేనిని బట్టి నువ్వు గాయపరచబడుతున్నావో ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నువ్వు గాయపరచబడుతున్నావు? గాయపరచబడడానికి దేవుడు, ఇఫ్ నాట్ గాడ్ అలౌస్, దేవుడు అలౌ చేయకపోతే, మమ్మీ విషయంలో నేను చాలా సందర్భాల్లో దేవుడిని అడిగిన ప్రశ్న అదే. ఎందుకు ప్రభువా ఇంత త్వరగా ఎందుకు నువ్వు అలౌ చేసావు మరణాన్ని? ఆయన అలౌ చేయకపోతే, ఆయన ఒప్పుకోకపోతే, ఆయన పర్మిషన్ గ్రాంట్ చేయకపోతే అది జరగదు. అది ఎందుకు జరిగింది? దేనిని బట్టి జరిగింది? అలా జరగాల్సినటువంటి అవసరత ఏంటి? ఎందుకు చేశావు అని ప్రశ్నించడానికైతే మనం సరిపోం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో మనము ఏదో దానిలో నుంచి నేర్చుకోవడానికి, ఒక పాఠం నేర్చుకోవడానికి అయితే ఈ రోజుల్లో ప్రజలైతే, క్రైస్తవులు మరి ముఖ్యంగా విశ్వాసులుగా పిలువబడుతున్న వారు అయితే పట్టించుకోవట్లేదు. ఎందుకు నేను ఈ విధంగా దెబ్బతిన్నాను? కరెక్ట్ అయినటువంటి వ్యాపారి ఎప్పుడైనా మీరు గమనించండి, వ్యాపారంలో లాస్ వస్తుందంటే ఆ వ్యాపారాన్ని మూసేయడు. గమనించారు ఎప్పుడైనా మీరు? ఎవరైనా గమనించారా? ఒక్కరు కూడా గమనించలేదా? వ్యాపారంలో లాస్ వస్తుందంటే ఆ వ్యాపారాన్ని మూసేయడు, ఎత్తేడు. ఆడు వ్యాపారం ఎత్తేసాడంటే ఆడు ఎత్తేయడానికే వ్యాపారం పెట్టాడని మాత్రం మర్చిపోకండి. దాని ద్వారా ఏదో లబ్ధిని పొంది, ఏదో మొత్తం మీద ఫైనాన్షియల్గా ఏ బ్యాంకుల దాన్నో దేన్నో ఎగ్గొట్టి లోన్స్ని సంపాదించుకొని డబ్బు చేసుకొని వాడు ఎత్తేస్తాడు. కానీ నిజమైనటువంటి వ్యాపారి, దాని ద్వారా బ్రతకాలి అనుకున్నటువంటి వ్యాపారి అయితే మాత్రం తాళం వేయడు. దాని మూలాన్ని కనుక్కుంటాడు. ఎందుకు ఈ తప్పు జరిగింది, ఎక్కడ ఈ తప్పు జరిగింది, దేనికి నేను లాస్ అవుతున్నాను. హల్లెలూయా. విశ్వాసులముగా కూడా ఈరోజు మనం ఒకటి గుర్తు చేసుకోవాలా. మాటికి నేనే ఎందుకు శ్రమ పడుతున్నాను, మాటికి నేనే ఎందుకు నిందించబడుతున్నాను, మాటికి నాకే ఎందుకు ఎక్కడ లేని దెబ్బలు తగులుతున్నాయి, ఇది అనుకోవడం అయితే మాత్రం కానీ ఆలోచించట్లే. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఒకసారి గాయాల మధ్య గెలుపు అనే చిన్న మాట ఈ మధ్యకాలంలో ప్రతిరోజు వాక్యాన్ని అందించేటటువంటి ఒక వాట్సాప్ గ్రూప్లో చూశాను నేను. దాన్ని బట్టి దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. ప్రతిఘటనల మధ్య, కష్టాల మధ్య మాత్రమే పరలోక రాజ్య విస్తరణ, నీ ఆత్మీయ అభివృద్ధి. దీన్ని మర్చిపోకు. కష్టం వస్తేనే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, ఇది నిజం. కష్టం రాకుండా దేవుని దగ్గరికి ఎప్పుడు రావు. నువ్వు శ్రమ రాకుండా, నింద రాకుండా నువ్వు ఏ రోజు దేవుని దగ్గరికి రాలేదు. ఎందుకు? కారణం ఏంటి?
చూస్తే ఒకసారి వాక్య భాగంలో చెప్పబడినటువంటి మాట అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనాన్ని మూలవాక్యంగా మనం తీసుకుంటే ఒకసారి త్వరగా చదవండమ్మా. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక శ్రమలను అనుభవించిన తర్వాత ఏంటండి, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నావు. క్రైస్తవుని ఆశ ఇది. నిజమే, మంచిదే. క్రైస్తవుని ఆశ ఏంట్రా బాబు అంటే, యేసయ్య వస్తాడు, యేసయ్య నన్ను తీసుకొని వెళ్తాడు, మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. పాడతాం కదా, ఏంటిది? మేఘాల మీద మన ప్రభు యేసు రాదా, భూమికి ఎత్తించు వేళ ఆసన్నమాయే, భూమికి వేంచేయు వేళ, మేఘాల మీద మన ప్రభు యేసు మహికే ఎత్తించు వేళ ఆసన్నమాయే, భూమికి వేంచేయు వేళ. నిజంగా వెళ్ళలేదా? అరే, చాలా బాగుంటుంది పాట, నేర్చుకోండి, యూట్యూబ్లో ఉంది. మెరుపు రథముల మీద ఉరుము బాటల పైన మన యేసు డరుదించగా, మరణ కోటలలో దాని దురించు ప్రియులంతా మహిమా కాయములొందుచు, మీది లోకాన మోదలలోన, మీది లోకాన మోదలలోన ప్రియ ప్రభుని దర్శింతుము. హల్లెలూయా. మేఘాల మీద మన ప్రభు యేసు భూమికి వేంచేయు వేళ ఆసన్నమాయే, భూమికి వేంచేయు వేళ. హల్లెలూయా. మెరుపు రథముల మీద ఉరుము బాటల పైన మన యేసుడు అరుదించబోతున్నాడు. మధ్యాకాశంలో ఉంటాడు. అందరం అక్కడికి ఎత్తబడతాం, కొనిపోబడతాం. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎత్తబడే గుంపులో నేను ఉండాలి. ఎందుకంటే విడువబడుట బహుఘోరం. వాక్యాన్ని మాత్రం చాలా చక్కగా నమ్ముతామండి, అందులో డోకలేదు, తిరుగులేదు. మీ అందరి తరపున నేను కూడా చెప్పేస్తాను ఆ మాటని. అయితే నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, విడువబడే గుంపులో ఉన్నావా? ఎత్తబడాలని ఆశపడడం చాలా మంచిదే. గాయపడకుండా నువ్వు ఎత్తబడడం అనేది జరగదు. హల్లెలూయా. ఏ విధమైన గాయం అంటే నిన్ను కొట్టించుకోకు. ఈరోజు యేసు ప్రభు వారు సిలువ వేయబడితేనే ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అని అనుకుంటున్నాం కనుక, నేను కూడా గాయపరచబడితే, యేసయ్య గురించి కొట్టబడితే నేను ఎత్తబడతాను అనుకుంటున్నావేమో. తప్పది. కానీ ఇక్కడ చెప్తున్నాడు, శరీర సంబంధమైన గాయమా, మానసికమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి గాయం అని చూస్తే ఏదైనా సరే నీ యొక్క పరిస్థితి ఎప్పుడురా బాబు అంటే, నువ్వు గాయపడే విధానం ఆత్మ సంబంధంగా నీవు నిజంగా ఉంటే, నిక్కచ్చైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే, ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితంలో నువ్వు అలు పెరగకుండా నువ్వు నడవగలిగితే, పరిగెత్తగలిగితే దేవునితో. నా చేయి పట్టుకో అంటే సరిపోదు, పాడిస్తే సరిపోదు. చేయి పట్టుకో అండి, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో,
జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమేరగిన. పాడండి. విశ్వాస నావలో నిలువగలనా ఓ నిమిషమైనను, నిలువగా ఓ నిమిషమైనను యేసు నా చేయి విడచిన, యేసు నా చేయి విడచిన. హల్లెలూయా. పాడేస్తున్నాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. జారిపోకుండా పడిపోకుండా. నువ్వు చూసుకోవాలా, ఆయన చూస్తాడా? ఎవరు చూస్తారు? మొన్న ఎప్పుడు అది బయటికి రాలేదు. అదేది మనాలియా ఎక్కడో, అది కింద ఎంత లోతుందో ఏంటో కనబడుతూ ఉంటుంది, పైనుంచేమో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. ఎక్కడది? అక్కడేనండి. ఎవరిని వెళ్ళారా, చూసారా? కొన్ని కనీసం వీడియోస్లో నేను చూడలేదా? ఎక్కడో అది మొత్తం మీద, అది కరెక్ట్గా అక్కడనో ఎక్కడో తెలియదు కరెక్ట్గా. నడుస్తూనే ఉన్నారు, విరిగిపోయి పడిపోయింది. పడిపోకుండా ఉండడానికి తాపత్రయపడి వేలపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రక్షించబడ్డారు. తక్కువే, ఎక్కువ మంది చనిపోలేదు, కానీ ఇంచుమించుగా చాలా వరకు నాలాంటి వాళ్ళు అయితే ఏడు చేస్తారంటే పొరపాటును కూడా వెళ్ళరు. నాకు సముద్రం అంటే చాలా ఇష్టం. సముద్రం దగ్గరికి వెళ్తాను, ఒడ్డుని కాళ్ళు తడిసి దగ్గరే ఆగుతాను. ఎంత ధైర్యవంతుడు కూడా అని ఆ ఒడ్డునే ఉంటాను. మా పిల్లలైతే వెళ్ళిపోతారు, తడిసిపోతారు, గెంతేస్తుంటారు. నేను చూస్తుంటాను, వద్దు 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 అంటుంటాను నేను. కానీ నాలాంటి పిరికి బాధలు మాత్రం అవి పట్టుకొని జాగ్రత్తగా నడుస్తుంటారు. ఎప్పుడైనా చూసారు లేదు, ఇటు చూస్తారు, అటు ఇటు చూస్తుంటారు. అదొకటి. ఇది వైజాగ్లో రోప్వే, దానికి కూడా ఎక్కిపోవడం ఎందుకు, కేకలేయడం ఎందుకు చెప్పండి? ఎవడెక్కపోయాడు మీకు అసలు? జైంట్ వీలో 6వ క్లాస్ చదువుతాను. మా అన్నయ్య లింకన్ అని తెలుసు కదా మీ అందరికీ, అమ్మగారు ఆత్మీయ కుమారుడు, ఇంట్లో పెద్ద కొడుకు. లింకన్ అని వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కావాలని నన్ను పట్టుకెళ్ళి ఇది మారుతి థియేటర్ ఎదురుకుండా ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్ కట్టారు కదా, రిలయన్స్ ఏదో, అదంతా ఓపెన్ ప్లేస్. అప్పుడు అక్కడ పెద్ద ఇది పెడితే జైంట్ వీల్ పెట్టారు. అక్కడ నన్ను తీసుకెళ్ళి నేను ఎక్కన ఒరే ఇదేనేట్రా నువ్వు పిరికి పందవరా, అదిరా అని చెప్పి ఎక్కించారు నన్ను. పైకి వెళ్ళినంత వరకు బాగానే ఉంది, ఒక రౌండ్ బాగానే ఉంది. 2వ రౌండ్ రే ఆపుతావా, తన్నియాలరా, కిందకి దిగాదంటే తంతుంది, ఆపు రాత్రి ఎక్కడి నుంచి గెంతేస్తుందో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇదేం పెట్టలేరా, భయపడుతున్నావు. దేనికి భయపడుతున్నావు? శరీర సంబంధమైన దాని గురించే భయపడుతున్నావు నువ్వు. ఆత్మ సంబంధంగా నువ్వు కొట్టబడితేనే, సాతాను చేత నువ్వు గాయపరచబడితేనే కొన్ని సందర్భాల్లో నువ్వు దిద్దబడతావు. దేవుడు ఎలా చేస్తున్నాడు కూడా దానికి. నువ్వేం ఆలోచన చేస్తున్నావు ఈరోజు? నీ ఆత్మీయ జీవితాన్ని ఇంకెవరో చెక్ చేయాల్సిన అవసరం లేదు. నేను చాలా సందర్భాల్లో ఈ మాట మీకు చెప్తాను. దైవజనుడు నిన్ను చూసి చెక్ చేసి ఏం ఇలా చేస్తున్నావు, ఏం అలా చేస్తున్నావు, ఎందుకు ఇలా నడుస్తున్నావు, ఎందుకు అలా మాట్లాడావు అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి స్వంత రక్షణను వారు కాపాడుకోవాలి. నేనైతే సాధారణంగా ఇష్టపడండి. మీ విషయంలో కూడా ఇప్పుడే ఒక రోజు నాకు ఒకటి చెప్పారు, వే ఆఫ్ డ్రెస్సింగ్ గురించి కానీ దాని గురించి కానీ చెప్పాలి అని. నేను చెప్పను. ఇదివరకు రోజుల్లో చెప్పి చెడిపోయాను నేను, చెడ్డ అయిపోయాను. మంచి చెప్తే ఈ రోజుల్లో చాలామందికి ఇష్టం ఉండదు, ముఖ్యంగా ఆడపిల్లలు. చర్చికి వచ్చేవాళ్ళు దయచేసి నన్ను మన్నించండి. మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ చూసుకోవాలా. లిప్స్టిక్ అవసరమా? దేవుని సందుకు వచ్చావో పెళ్ళికి వెళ్తున్నావు నువ్వు? దేనికి వెళ్తున్నావు నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలంగా దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అసహ్యమే.
నాకే ఇప్పుడు ఎవరో అక్కర్లేదు, నాకే నా దగ్గరికి వచ్చి శాఖరని అని ఆ పరిస్థితి ఎటు కొంచెం బాగాలేనట్టుగా ఉంది, నీ ప్రవర్తన కొంచెం బాగాలేదు అని చెప్పాడు అనుకో, బయటికి మాత్రం అని అని శాఖరని తప్పకుండా అని నేను దిద్దుకుంటాను అని. లేదు లేదు లేదు, నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు చెప్పు నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈడు పెద్ద గొప్ప, ఈడు బెత్తిపరుడు అండి, ఈడే నాకు చెప్పడానికి వచ్చాడండి. ఎందుకు ఇంకోళ్ళు చెప్పాలి నీకు? ఇంకొకరు చెప్పే విధంగా నీ ఆత్మీయ స్థితిగతుల్ని ఎందుకు ఆ విధంగా నువ్వు పాడు చేసుకుంటున్నావు? మలుచుకో. ప్రతి దాంట్లోని మాడిఫికేషన్ కావాలి నీకు. దెబ్బలు తింటున్నా కూడా అనేక సందర్భాల్లో తెలియట్లేదు. ఏంటి బాబు, ఏంటి అయ్యగారు, ఏంటో మా పరిస్థితులు తెలియట్లేదు అయ్యగారు. తెలుసుకో ఎందుకు నువ్వు ఈ దెబ్బ తిన్నావు. ఆ మధ్యకాలంలో ఒకరోజు చాలా ప్రాణంగా ప్రియంగా పెంచుకుంటున్న ఆవు చచ్చిపోయింది. నాకు చెప్పలేదు. రెండో రోజు కనబడినప్పుడు నేను అడిగాను, ఏం నిన్న ఆవు చనిపోయిందట, నాకు చెప్పలేదు. అనియా చక్కటి మాట. నేను తను ఏదో గొప్ప చేయడానికి చెప్పట్లేదు, కానీ దేవుడు ఇచ్చాడు, దాని ద్వారా పోషించబడుతున్నాను, వాటి ద్వారానే బతుకుతున్నాను, తీసుకోండి. యెహోవా ఇచ్చును. ఆ మాట తనకు రాలేదు, అప్పుడు తను చెప్పలేదు, కానీ నేను అంటున్నాను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని ఆయనకే మహిమ. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలంగా ఏం నేర్చుకుందాం ఇన్ని సంవత్సరాల్లో? చూద్దాం. ఎందుకు ఏంట్రా బాబు అంటే, ఈ యొక్క వచనాన్ని మరి పురస్కరించుకుని ఒక 6 ముఖ్యమైన సత్యాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు త్వరగా చదవాలి, సమయం లేదు కనుక, అర్థం అవ్వాలి కనుక. అపోస్తుల కార్యాలు అదే 14వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఒకసారి చదవగలదామా? ఈకొనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యంనకు సాక్ష్యం ఇప్పించుచుండెను. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంట్రా బాబు అంటే, అద్భుతాలు జరిగిన చోటే ప్రతిఘటనలు తప్పవు, దెబ్బలు తప్పవు, నిందలు తప్పవు, హేళనలు తప్పవు, నిన్ను తిరస్కరించడం అనేది తప్పదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇప్పుడు వింటున్న వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే చేయట్లేదు, నువ్వు వెంటలేదు. ఏ అమ్మ వెంటలేదా? ఏ అమ్మ కరెంట్ అమ్మ, మరి ఏం స్తోత్రం చెప్పలేదు? గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిఘటించబడుతున్నావు నువ్వు అంటే, ఏ రోజైతే నువ్వు దెబ్బతింటున్నావో, ఏ రోజైతే నువ్వు గాయపరచబడ్డావో, ఏ రోజైతే మానసికంగా నువ్వు కృంగిపోయే స్థితిలోనికి వచ్చావో, నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవునికి దగ్గరలో ఉన్నావని. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఎప్పుడో వరుసగా మనసు అంతా చాలా బాధపడిపోయి, యాక్చువల్గా నేను ఆ విషయం డాక్టర్ గారితో చెప్పలేదు, కానీ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం అప్డేట్ అది. మొత్తం నిన్న గ్రూప్లో పెట్టిన పోస్టులు ఎంతమంది చూశారు? అసలు యాక్చువల్గా శాఖరాని దగ్గర నుంచి ఫోన్ వచ్చేస్తుంది అనుకో, ఏమని, ఏటి సంగతి, ఏటి బాధపడుతున్నావు అని. డాక్టర్ గారు ఫోన్ చేశారు నాకు, ఏం బాధపడుతున్నారు మీరు? ఏదో ఆ బాధలన్నీ గుర్తొచ్చి ఒక్కసారి ఆ పోస్ట్ కూడా ఒకసారి కనబడేటప్పటికి అవి అలాగా గ్రూప్లో పెట్టాను. ఆయన ఆలోచించి అర్థం చేసుకొని నాకు ఫోన్ చేశాడు, చెప్పండి 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 అని. చెప్పలేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన బాధ మనుషులకి అమ్మ ఏటమ్మా, ఏనా నువ్వు అక్కడి నుంచి లేచి జిద్దు ముందుకొచ్చి అసలు యాక్చువల్గా నీ ప్లేస్ అది కాదు కదా, ఇక్కడ రా ముందుకొచ్చి, మంచిదే అని. గుడ్ గర్ల్ అమ్మ నువ్వు. దా చూసావా, ఇప్పుడు మంచి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మీ ఇద్దరు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఆగింది మర్చిపోయింది అమ్మా. బాగానే గుర్తుంది. హల్లెలూయా.
ఆయన ఫోన్ చేసి అడిగినా కూడా నేనేం చెప్పలేదు. అది చెప్పాను, అది చెప్పలేదు మీరు. దేవుని దగ్గర మాత్రం నేను చెప్పాను ఒకటే ఒక విషయం, ప్రభువా నేను గాయపరచబడుతున్నాను అంటే నేను నీకు దగ్గరగా ఉంటున్నాను. హల్లెలూయా. నువ్వు కూడా దీన్ని గమనించు. చాలామంది బోధించే బోధకులు ఏం చెప్తారంటే, నువ్వు దేవునితో ఉంటే దీవించబడతావు. నిజమే. నువ్వు దేవునితో ఉంటే నీ దగ్గర ఉన్న సంతోషం ఇంకెవరి దగ్గర ఉండదు. నిజమే. నీకు ఏ విధమైనటువంటి కష్టం కానీ, ఆపద కానీ, నష్టం కానీ, శ్రమ కానీ, నింద కానీ, అవమానం కానీ, ఆళ్ళ కానీ ఏది రాదు. ఆమె చెప్పు. చెప్తారు. ఎందుకు చెప్పరు? అనే చెప్తారు కదా. నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు గాయపరచబడుతున్నావు, దెబ్బతింటున్నావు అంటే సాతానికి దూరం అవుతూ దేవునికి దగ్గర అవుతున్నావు. ఇప్పుడు చెప్పండి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కన్ను కుట్టి నిన్ను కొడుతుంది. అది మర్చిపోకు. దాని కన్ను కుట్టి నిన్ను కొడుతుంది. దేవుడు నిన్ను రోజు రోజుకి హక్కును చేర్చుకోవడానికి దగ్గర అవుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ జరిగింది కూడా అదే. అనేకమైనటువంటి శ్రమలు అనుభవించడానికి గల కారణం ఏంట్రా బాబు అంటే ఇదే. ఈరోజు నీవు పైకి చాలా చక్కగా కనబడవచ్చు. చాలామంది ఇక్కడ ఉన్న వారిలో మీలో చాలామంది బాధపడుతున్న వారు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. శరీర సంబంధంగా కానీ, మరి మానసిక సంబంధంగా కానీ ఒత్తిళ్ళకి గురవుతున్న వారు ఉన్నారు. ఎందుకు తెలుసా? శోధించబడిన మీదట మాత్రమే నువ్వు సువర్ణంగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బ తగిలితేనే బంగారం మెరుస్తుంది, కాల్చబడితేనే బంగారం మెరుస్తుంది, సుత్తి దెబ్బలు పడితేనే అది సాగుద్ది, నీకు కావలసిన విధంగా వంగుద్ది. నీవు కూడా దేవుని దగ్గర వంగితే నీవు బాగుపడతావు. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది నీ యొక్క ఆత్మీయ జీవితం? ఇక్కడ చెప్పబడుతుంది, అద్భుతాలు జరిగిన చోటే ప్రతిఘటన కూడా వస్తుంది. రెండో మాటలోకి వెళ్ళిపోదాం. అదే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 8 నుంచి 18వ వచనం చూస్తే ముందు లైన్లు త్వరగా చదవండమ్మా. అతడు పుట్టినది మొదలుకొని లుస్త్రలో బలహీన పాదములు గలవాడు. 8 నుంచి అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా. సరే, విగ్రహాల గురించి ఇక్కడ రాయబడింది. నేను మిగిలిన విగ్రహాల గురించి మాట్లాడట్లేదు కానీ నీ యొక్క జీవితంలో నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తున్నావు అదే విగ్రహం. ఆమె స్తోత్రం చెప్దాం. సెల్ ఫోన్ నువ్వు ఒకవేళ ఎక్కువ ప్రేమిస్తున్నావు, సెల్లే నీ జీవితంలో విగ్రహం. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావు వాళ్ళే మీ జీవితంలో విగ్రహం. హల్లెలూయా, హల్లెలూయా. నిగ్రహం కావాలి. ప్రేమించొద్దని నేను అన్నాను. తల్లిదండ్రులను, భార్య భర్తని, భర్త భార్యను, తల్లిదండ్రులైన వారు పిల్లలు తల్లిదండ్రులని ప్రేమించద్దు అని నేను అన్నాను. కానీ ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి, అది మీకు విగ్రహంగా మారకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో ఇక్కడ దేవుని యొక్క ప్రజలు మనుష్యులను దేవుళ్ళుగా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈరోజు ప్రైజ్ చేయడానికి, వర్షిప్ చేయడానికి, జీవన్ 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 అనాలని కోరుకుంటాడు. ఈ జీవనం దేవుడు 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 అనాలని కోరుకోడు. మా జీవనయ్య గారు వాక్యం చెప్తే, మా జీవనయ్య గారు ప్రార్థన చేస్తే, మా జీవనయ్య గారు మోకాళ్ళు వేస్తే, మా జీవనయ్య గారు నడుస్తుంటే, మా జీవనయ్య గారు చెప్పులు వేసుకుంటే, మా జీవనయ్య గారు పాట పాడితే అబ్బో అనాలి. విగ్రహం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా నువ్వు ఏం నేర్చుకున్నావు ఈరోజు? ఏముంది నీ దగ్గర? పాడడానికి మాత్రం ఏం పాడేస్తావు? ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు పాడేస్తున్నావు. నిజమే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను ప్రేమిస్తున్నాడు.
ఎందుకంటే నిన్ను కన్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేయనిది నీ సొంత వారు కూడా చేయనిది. ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితి అండి. పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు, కట్టుకున్న వారిని చంపేస్తున్నారు. అసలు ఎక్కడుందో ఏముంటో పరిస్థితి ఏంటో అర్థం కావట్లే. ఆ మధ్యకాలంలో మన చింతనలో మీరు ఎంతమంది విన్నారో, ఎంతమందికి ఆ విషయం తెలుసో తెలీదో కానీ, ఒక దేశంలో అది ఎక్కడో మనకు అనవసరం, ఆ పేరు కూడా వద్దు. ఒక దేశంలో వీరు పనికిరారు, ముసలోళ్ళు అయిపోయారు అంటే ఏడు చేస్తారటండి. శేఖర్ గారు తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? తెలీదా? ఎప్పుడు వినలేదా? ఎవరైనా విన్నారా? ఏంటండిది? భూమి మీద ప్రపంచంలో ఉన్నాం మనం, తెలీదా? దేవుడు మాత్రం నేను పనికొచ్చే పాత్రగానే చేశాడు. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. భక్తుడైనటువంటి పౌలు పడినటువంటి శ్రమలు ఇక్కడ మీరు చూస్తున్నారు. సిలువేది స్థావరము, శ్రమలేని సైన్యము, ఇది వెళ్ళదా? సహనమే నీ విజయము, సాహసమే ఘన విజయం అనుకుంటా. కదలిరా, రాజుబాబు గారు రాసిన పాట, వైజాగ్ రాజుబాబు గారు రాసిన పాట. కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు అయ్యావంటే ఏ రోజైతే బుడుంగన మునిగి లేచావో ఆ రోజు నుంచి శ్రమలు వస్తాయని నమ్మును. దానికే సిద్ధపడు. కష్టాలు వస్తాయని నమ్ము, దానికే సిద్ధపడు. నువ్వు సిద్ధపడితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మీరు ఎవరైనా గమనించారో లేదో నాకు తెలియదు కానీ, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు కానీ, గొర్రె పిల్ల ముళ్ళల్లో చిక్కుకుపోయి ఉంటుంది. ఈయన కొండ మీద ఉంటాడు, ఇలా చేయి చాప ఉంటాడు. ఏంటి దానికి అర్థం? ఏంటి దానికి అర్థం? బలైపోబోతున్నటువంటి ఒకరిని తీసుకొచ్చి రక్షించడానికి ఆ గొర్రె పిల్లని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, ముళ్ళుల్లో ఉన్నదాన్ని. ఏంటిది? ఇప్పటికి స్టోరీ గుర్తు రాలేదా? అమ్మమ్మ ఎవరు చెప్తున్నారు? ఏటమ్మది? ఏంటి? గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మీడియట్గా అక్కడ ఇంకో దాన్ని ఉంచుతాడు దేవుడు నీ కొరకు. నిన్నెప్పుడు బాధపడడం ఆయన ఇష్టం కాదు. నువ్వు బాధపడుతున్నావు అంటే దేవుణ్ణి చూడలేదు కనుక బాధపడుతున్నావు, గోతులు పడిపోతున్నావు. నేను ఈ మధ్య లాస్ట్ మంత్లో అనుకుంటా 2 సార్లు 3 సార్లు పడిపోయాను. ఇప్పుడు కూడా కళ్ళద్దాలు తీసి, ఈ కొత్త కళ్ళద్దాలు మళ్ళీ మన వెళ్ళిన తర్వాత ఇచ్చారు ఇవి. ఇప్పుడు ఇది క్లియర్గా లేదు, నాకు కనబడట్లేదు. ఈరోజే ఆదివారం కనుక ఈరోజు మొదలుపెట్టాం. ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఇదేది ఫైర్ బోల్ట్. ఈరోజు మొదలుపెట్టాను, కళ్ళు కనబడట్లేదు. ఆ కళ్ళద్దాలకి కింద ఇలా రౌండ్ వస్తుంది కదా, ఆ రౌండ్లో చూడండి. కళ్ళద్దాలు అలవాటు లేదు ఎంతకాలం, అలవాటు అవ్వడం చాలా కష్టం అవుతుంది. పెట్టుకున్నాను, వెళ్తున్నప్పుడు ఆ షాప్లోకి వెళ్తున్నప్పుడు చూశాను, అక్కడ గట్టు ఉంది, ఆ గట్టు తర్వాత ఇంకో మెట్టు ఉంది, అది 2 ఎక్కాలని. ఎప్పుడైతే ఇలా ఎత్తిసానో చూశాను కదా, అడుగు పడిపోద్ది అనుకో, నేను అడుగు పడ్డది మోకాల మీద. ఇలా మోకరించినట్టు ఇంకా నయ్యం. 9 తర్వాత కనుక రోడ్లు ఎవరూ లేరు, షాపులు కూడా లోపల ఉన్నారు కనుక ఎవరు చూడలేదు. మోకలేసి షాపులోకి వెళ్ళే ముందు మోకలేసి ప్రార్థన చేసిన పాస్టర్ని ఎప్పుడైనా చూసారా? నేనే. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోతున్నావు అనేక సందర్భాల్లో. నీవు ఎందుకు ఈ దెబ్బ తగిలిందని అర్థం చేసుకోవట్లేదు.
ఆలోచించట్లేదు, దేవుని సన్నిధిలో పెట్టట్లేదు, దేవుని దగ్గరికి రావట్లేదు. నువ్వు పౌలు గారు అలా చేయలేదు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎంత ఇబ్బంది పడినా సరే నా దేవుడు అని బ్రతికాడు. చూద్దాం ఇందులో మరి ఇంకొక మాట, త్వరగా ముగించేద్దాం, సమయం అయిపోతుంది కనుక. అపోస్తుల కార్యాలు, అదే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతనిని ఇచ్చిరి. జన సమూహాల తాలూకా అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరైతే మంచివాడని చెప్పారో ఆ మంచివాడిని ఈరోజు చెడ్డోని చేశారండి. ఎంత భయంకరమైనండి పరిస్థితి అండి, ఎంత బాధాకరమైన పరిస్థితి. ఒకప్పుడు చాలా మంచోడు, పాడినట్టు ఉంటుంది, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసయ్య. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసయ్య. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. ఎప్పుడు దైవశక్తి పాటల పుస్తకం పాడితే ఇలాగే ఉంటుంది. మరి కొన్ని రోజులు పాటల పుస్తకం కొంచెం పక్కన పెట్టండి శేఖర్ బాబు, ఈ కొత్త పాటలన్నీ తీయండి, పాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందులో గొప్ప మాట ఉంటుంది, ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, జగమంతా వెతకినా కానరాదు, మాటలలో చెప్పలేని. ఆహా, మరేమి పాడండి, గట్టి పాడండి. మాటలలో, ఆమేన్, చేతలలో చాలా చాలా, ఆమేన్, చాలా చాలా. చప్పట్లు కొడుతూ పాడదాం గట్టిగా, అందరూ పాడదాం. చాలా, ఆమేన్, యేసయ్యా నీకే మహిమ. చాలా మంచోడు, నాకు దొరికిన చాలా గొప్పోడు, చాలా. హల్లెలూయా. ఇలాంటి ప్రేమ ఎక్కడ లేదు, జగమంతా వెతికినా కానరాదు. అలాంటి ప్రేమ కొరకు నేను ఏమైనా చేస్తాను. ఒక మనిషిని ప్రేమిస్తే ఆ ప్రేమ కొరకు ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. యేసయ్య కూడా మన అందరినీ ప్రేమించాడు కనుక మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనందరము బలైపోవాల్సినటువంటి పరిస్థితుల్లో, మనందరము దెబ్బలు తినాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండగా మన కొరకు తానే, ఆ చక్కని మాట మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, గుర్తుందో లేదు, మన కొరకు తానే బలియాగమైపోయాడు. స్తోత్రం చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్లతో కొట్టబడిన తర్వాత ఏం చేశాడు పౌలయ్య అంటే, లేచాడు. లేచి మరలా ఎవరి కోసం అయితే కొట్టబడ్డాడో ఆయన కోసమే నిలబడ్డాడు. హల్లెలూయా. పరుగులెత్తాడు. ఈరోజు నువ్వు చాలా సందర్భాల్లో కుటుంబాల్లో కలతలు రావడానికి కారణం, కుటుంబాలు విడిపోవడానికి కారణం, కుటుంబాలు చెడిపోవడానికి కారణం ఏంట్రా బాబు అంటే, తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య, అయ్యగారు తట్టుకోలేకపోతున్నాను, హెరాస్మెంట్ చాలా భయంకరంగా ఉంది. ఎలాంటి దాన్ని అయినా తట్టుకో, ఆఖరి వరకు నిలబడు, దేవుడు నిన్ను దాని నుంచి విడిపిస్తాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు తెలియదు అయ్యగారు, నేను చూస్తాను, ఇంకా చాలు. మహా అయితే నువ్వు పెళ్లి చేసుకొని 20 సంవత్సరాలు అవ్వలేదు, నువ్వు ఏం చూసావు? నువ్వు ఓ పెద్ద ఆయన రాశాడు ఓ బుక్లో, అది ఇంగ్లీష్లో ఏమైనా ఉందో ఆంటీకి ఏమైనా తెలుసో తెలీదు, నేను పెళ్లి చేసుకొని ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఈ రోజుకి నా భార్య నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు, నా భార్య నాకు అర్థం కాలేదు అన్నాడు. అమ్మ నీ పరిస్థితి ఏంటమ్మా? నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నా భర్తతో కాపురం చేస్తున్నాం, ఇంతవరకు చాలా చక్కగా ఉన్నాం, ప్రేమ కలిగే ఉన్నాం, కానీ ఈ రోజుకి నా భర్త అంటే ఏంటో నాకు ఒక లైఫ్ టైం సరిపోదట.
ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోదండి. అలాంటిది ఈ రోజుల్లో చాలా వరకు నేను ఒక ఫేస్బుక్లోనే ఎక్కడో చూశాను. అత్త, మామ, భార్య ముగ్గురు కలిసి ఏయ్ కూర్చో, ముగ్గురు కలిసి భర్తని టార్గెట్ చేసి వీళ్ళ పరిస్థితి ఏంట్రా బాబు, ఏమి లేని పరిస్థితి, ఏదో ఒకటి చేసి ఆయన దగ్గర నుంచి మొత్తం లాగాలి. ఈయన బాగా కలిగి ఉన్నాడు. ప్లాన్ చేసి రకరకాల ఇబ్బందుల పాలు చేసి కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఆఖరి పరిస్థితి ఏంటో తెలుసా? ఆఖరి పరిస్థితి ఏమొచ్చిందో తెలుసా? అత్త మామ ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతారు. అలాంటి పరిస్థితుల్లో కూడా పోనీ భార్య కదా, ఇంకా విడాకులు అయిపోలేదు కదా, కోర్టులో కేసు అవుతుంది కదా, ఇలా ఉందండి పరిస్థితి అని చెబితే ఏమో ఎవరెవరి దగ్గరకో తిరిగింది, ఏదేదో చేసింది, సంపాదించలేకపోయింది. ఈ విషయం భర్తకు తెలిసింది. భర్త చదివారు ఎవరైనా? చూసారు? అది చూసారమ్మా, వెరీ గుడ్. భర్తకు తెలిసి భర్త ఇమ్మీడియట్గా వచ్చి మొత్తం ఏమేం ఖర్చులు కావాలో ఆమెతో మాట్లాడలేదు. నేను చేస్తాను, నేను ఉంటాను, అది ఇది, నేను ఇంత ప్రేమ కలిగి ఏమీ చెప్పలేదు. వచ్చాడు, అత్త మామను బాగు చేశాడు, తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపాడు. ఈయన దారి ఈయందే, వాళ్ళ దారి వాళ్ళదే. కోర్టులో వాయిదాకు వచ్చి రాగానే అమ్మా ఏంటమ్మా చెప్పమ్మా అంటే, నేను ఈ కేసు విత్డ్రా అవుతున్నాను, నా భర్తను నేను అర్థం చేసుకోలేకపోయాను ఇంతకాలం, నా భర్త నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏడై గారు చెప్తారు, మీరు మాటలు చెప్పేస్తారు, దెబ్బలు తింటుంది మేము, మాకు తెలుసు ఆ బాధ ఏంటో, ఆ హెరాస్మెంట్ ఏంటో మాకు తెలుసు. ఎన్ని సందర్భాల్లో దేవునికి గాయాల్లో నువ్వు చేయి పెట్టి కెలుగుతున్నావు. నీ పరిస్థితిని బట్టి దేవుడు కూడా నిన్ను వదిలేస్తే ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఇలా చెబుతూ ఆపేశాను. అయ్యగారికి చాలా బాగోట్లేదు ఈ టెన్షన్స్ వలన, దీనివల్ల నిద్ర ఉండట్లేదు. ఎప్పుడు చూడండి, అమ్మగారు అప్పట్లో ఎలా లేచి కూర్చొని ప్రార్థన చేసేవారు అలాగే కూర్చుంటున్నారు. ఒక్కో రోజు అయితే ఆయన వల్ల నేను కూర్చుంటున్నాను అలాగా. ఒకవేళ ముందుకు పడిపోతే, ఆ ఇరుకులో పడిపోతే, ఆ బీరువాకి తలది తగిలిస్తే ఏమవుద్దో అని ఇక చూసి ఆఖరి నాకు కళ్ళు పడిపోతున్నప్పుడు కొడతాను. ఏరా సేమ్ మా అమ్మే, పడుకో, అప్పుడు లేచి వెళ్ళి పడుకోండి డాడీ అంటే అప్పుడు పడుకుంటున్నారు. ఆ పడుకోవడం కూడా వెంటనే కళ్ళు మూసారు, మళ్ళీ సెల్ తీస్తారు. ఏట్రా బాబు సెల్ ఏడు చూస్తున్నారు కావాలనుకొని చూసాను నేను. వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి కూడా బండి డ్రైవ్ చేయలేకపోతున్నారు, ఇలా వంగిపోయారు, ఇలాగ అయిపోయారు. బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు చూడండి, దేవుడు విడిచిపెడితే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? దేవుడిని నువ్వు విడిచిపెడుతున్నావు, కానీ పౌలు, ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు విడిచిపెట్టలేదు. ఎన్ని గాయాల పాలైనా, ఎన్ని ఇబ్బందుల పాలైనా, అందరూ తనవారే అందరూ ఏకమైపోయి ఆయన మీద తిరుగుబాటు చేసినా కూడా దేవుని విడిచిపెట్టలేదండి. నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఎన్ని సందర్భాల్లో దేవునికి దగ్గరగా ఉంటున్నావు, ఎన్ని సందర్భాల్లో దేవునికి దూరంగా పారిపోతున్నావు. లోకమే నటనాలయం అని పాడుతున్నావు, బాగానే ఉంది. రంగుల వలయం అని పాడుతున్నావు, బాగానే ఉంది. కానీ ఆ రంగుల వలయమే నీకు కావాలా? ఇదేనా క్రైస్తవ్యం? ఇదేనా క్రీస్తు తత్వం? ఇదేనా క్రీస్తు జీవితం కలిగినటువంటి వాడిగా నేను ఉన్నానని చెప్పడం? జ్ఞాపకం ఉందా ఆ పాట అయినా ఎవరికైనా? లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా నేర్చుకుందాం. ఇంకొక మాట, మనం ఇంకొక 2-3 మాటలు, రెండే మాటలు ఉన్నాయి, నేను చూపించి ముగించేస్తాను. శ్రమల ద్వారానే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించగలవు. అపోస్తలుల కార్యాలు, అదే అపోస్తలుల కార్యాలు 14:22 చూస్తే, యేసును అనుసరించే శ్రమలు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. ఒకసారి, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు. కొంచెం గట్టి చదవమ్మా. టిఫిన్ చేసావు లేదు ఉదయం? విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, విశ్వాసమందు నిలకడగా.
నడవవలననియు అనేక శ్రమలను అనుభవించి అనేక శ్రమలను అనుభవించిన తర్వాత మనము దేవుని రాజ్యంలో మనము దేవుని రాజ్యములోనికి వెళ్తామని వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. ఏటయ్య గారు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను, ఏటయ్య గారు ఈ బాధలు, ఏటయ్య గారు ఈ అప్పులు, ఏటయ్య గారు ఈ యొక్క ఆరోగ్య సమస్యలు, ఏటయ్య గారు ఈ షుగరు బీపీ మంచిగా రాకపోతే గొడుగు వస్తుందా? నాకే రావాలా? నీలాంటి వాళ్ళకి బోల్డ్ మందికి వచ్చాయి. నేను ఎంత కామెంట్ చేసేవాడిని, నిజంగా దేవుని సందులో ఒప్పుకోండి, కళ్ళద్దాలు పెట్టుకునే వాళ్ళు కామెంట్ చేసేవాడిని. ఇలా చూస్తుంటారు కొంతమంది కళ్ళద్దాలు పెట్టుకొని, వాళ్ళని కామెంట్ చేసేవాడిని. ఒరే షుగర్ రా, భోజనం ముందు ఒక ట్యాబ్లెట్, భోజనం తర్వాత ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్, పడుకునే ముందు ఒక ట్యాబ్లెట్, పడుకున్న తర్వాత ఒక ట్యాబ్లెట్, ఎట్రీ ట్యాబ్లెట్ లేదు. ఇప్పుడు తెలుస్తుంది ట్యాబ్లెట్లు వేస్తుంటే. అందుకే ఇగో ఇప్పుడు ఎవరిని కామెంట్ చేయకండి, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఇక్కడ చూస్తున్నాం, శ్రమల ద్వారానే నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. నీకు అది టెస్టింగ్ పీరియడ్. అది పరీక్ష రాస్తేనే నువ్వు పాస్ అవుతావు. కలెక్టర్ అవ్వాలన్నా ఏం అవ్వాలనే సరే, నువ్వు యాక్టర్ అవ్వాలో మాస్టర్ అవ్వాలో ఏం అవ్వాలన్నా సరే, నువ్వు ముందు ఎగ్జామ్ రాయాలా. ఎగ్జామ్లో నువ్వు పాస్ అయితేనే. ఈ శ్రమలు నీకు ఎగ్జామ్. ఇది శ్రమలు రాకూడదంటే అవదు. యేసయ్యను కూడా ఆ చక్కటి పాట చాలా సందర్భాల్లో పాడుతుంటాం. అమ్మగారికి చాలా ఇష్టమైన మాట, శ్రమలు యేసువా చుట్టగను, శత్రుముఖ నిన్ను పట్టగను. శ్రమలు యేసువా శత్రుముఖ నిన్ను పట్టగను, శాంతముతో శరణను వేడిన గెత్సెమనే ప్రార్థన నేర్పుమయా. శాంతముతో శరణను వేడిన గెత్సెమనే ప్రార్థన వినేడి. హల్లెలూయా. శ్రమలు శత్రుముఖ చుట్టేసింది. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఆయన అంగీని తీసి చీట్లు వేసుకున్నారు. మనం ఎప్పుడు దాని గురించి చదువుతున్నప్పుడు ఎప్పుడు మీకు చెప్పాను అనుకుంటా, ఎందుకురా బాబు అంగీ మొక్కలు చేయడానికి కావదంటే, మరి ఆ రోజుల్లో అలాంటి టైలర్స్ ఎక్కడ దొరికారో తెలియదు కానీ అంగీ అంతా ఒకటే మొక్కల. చదివారండి ఎప్పుడైనా? అది చెప్పానా? హల్లెలూయా. అంగీ అంతా ఒకటేట. నేను వేసుకున్న అంగీలాగా రకానికో దగ్గర మొక్కలు ప్యాచ్లు కావాలి. అందుకే చీటీ వేసుకొని అంగీని పంచుకోవారంటే అంగీని తీసేశారు. దున్నువారు ఆయన వీపును చాళ్ళగా దున్నారు, అయినా ఏమనలేదండి. ముళ్ళ కిరీటం పెట్టారు, గుద్దారు. నిన్ను గుద్దిన వాళ్ళు ఎవరో ప్రవచించమన్నారండి. ఎంత చేసి ఆఖరికి సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆఖరికి ఇంకా చాలలేదండి వీళ్ళకి. బళ్ళెంతో పక్కలో పొడిసి, నువ్వు దేవుని కుమారుడు కదా, రా దిగు. అయినప్పటికీ ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఒక్కోసారి నాకు నేనే ఇమిడియేట్ చేసుకుంటూ ఉంటాను, మీకు చెప్పుంటాను. అది ఆ బేస్ వాయిస్ ఎంత బాగుంటుందో, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎంత బాగుంటుందో అది. నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా ఈ మాటని? వాళ్ళేటో నాకు అనవసరం అండి, వాళ్ళు ఏటు చేసుకుంటారో నాకు అనవసరం అండి. నేనేటో చూపిస్తాను, నా తడాక ఏటో చూపిస్తాను, నా పవర్ ఏటో చూపిస్తాను. ఏడు చూపిస్తావు? మౌనంగా ఉండు, దేవుడు నీ వెనక పనిచేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నిన్ను ఎవరైతే కొట్టారో, నేను చాలా సందర్భాలు ఇదివరకు ప్రభువా నన్ను కొట్టినోళ్ళు, నన్ను బాధ పెట్టినోళ్ళు అందరూ నాశనం అయిపోవాలనుకునేవాడిని. ఇప్పుడైతే ఏమనుకుంటున్నాను తెలుసా? ఇదివరకు ఎలాగైతే నాతో ఉన్నారో అలాగే నాతో ప్రేమగా ఉండాలి. మనిషిని కోల్పోవడం చాలా ఈజీ, కానీ మనిషిని సంపాదించడం, మనిషి ప్రేమను సంపాదించడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో నేను అనుభవిస్తున్నా అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను పొందుకోవడం చాలా ఈజీ అనుకుంటున్నావేమో నువ్వు. నో,
త్యాగం చాలా కష్టం. త్యాగం చేయాలి, బాధను అనుభవించాలి, శ్రమ పడాలి. నువ్వు యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమే కరెక్టే, ఫ్రీగా వచ్చేసే ప్రేమే కరెక్టే. నీ కొరకు రక్తాన్ని చిందించిన ప్రేమ నీకు సొంతం కావాలంటే నువ్వు కూడా ఎంతో కొంత చెల్లించాలి కదా. ఏం చెల్లించావు? భక్తుడైనటువంటి పౌలు గురించి ఈరోజు ఎన్నిసార్లు చెప్పుకుంటున్నావు, ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నావు అంటే ఆయన నేర్పిస్తున్నది ప్రతి దానిలోని ఒక మాట. ఆఖరిగా ఒక్క మాట చూసి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే ఆఖరి మాట చూద్దాం ఒకసారి. త్వరగా చదవండి అమ్మా. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫూలియకు వచ్చిరి. మరియు పెర్గెలో వాక్యం బోధించి అత్తాలియకు దిగివెళ్ళిరి. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని. సరే, ఒక మాట నేను ఇందులో చెప్పబోయేది ఏంటంటే, నేను ఎక్కడి నుంచి అయితే ఈ మాట తీసుకోను, ఆ భక్తుడు రాసినటువంటి మాట చక్కని మాట. ఇక్కడ అభిషేకం సరిపోదట దైవజనుల గురించి, ముఖ్యంగా ఆత్మీయ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఫీల్ అవ్వదంటే ఒక్కసారి ఒక మాట అడుగుతాను, చెప్తారా? ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? ఇక్కడ చేతి చూపించగలరా ఒక్కసారి? పరిశుద్ధాత్మ అభిషేకంతో మేము నింపబడ్డాం అన్నవాళ్ళు ఎవరైనా? ఇగో నువ్వు అలాగే వెనక చూడకో, వాళ్ళెవరో చేయొద్దు, నువ్వెద్దావేటి? ప్రార్థన అనగానే భాషలు మాట్లాడతాం, మరి అది నిజం కాదు. అయితే ఒకటి అమ్మ ఎత్తిరమ్మ, ఎత్తు. అది 2 ఎత్తండి. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. ఏమో సరోజం పరిశుద్ధం పొందలేదా అమ్మ? పరిశుద్ధం పొందు కదా, చేయొద్దు. ఏం మరి చేయొద్దడానికి ఏం? పరిశుద్ధాంతో నింపడిన వాళ్ళు అన్యాయం వర్రా, తప్పదు మీకు. శేఖర్ గారు ఈ మధ్యకాలంలో సెలవులు ఏ రోజు ఉన్నాయో చూడండి. 3 రోజులు ఉపవాసాలు వీళ్ళకి. రాకపోతే ఇంటింటికి వెళ్ళి తోలుకొని రావడమే, మోకాలు వేయించడమే. ఇక్కడ తిరగలేదు. మగవాళ్ళు ఎవరు పరిశుద్ధాంతో నింపడ్డారు? ఏమ్మా మీరు కూడా పరిశుద్ధాంతో నింపడలేదా? నింపడారా? మరి ఏం చేయట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం చాలా అవసరం. 7 దినాల్లో అభిషేకం సరిపోదు, వ్యవస్థ కూడా అవసరం. అత్యుత్తమ ఉత్సాహం, బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వం, బలమైన సంఘం. ఈరోజు 7 దినాల్లో కొన్ని సందర్భాల్లో అనుకుంటారు అన్నీ ఒకరికే చెప్తారు, అన్నీ ఒకరితోనే మాడతారు. ప్రార్థన అంటే ఆయనే, భోజనం అంటే ఆయనే, లేదా ఆవిడే, వాళ్ళే. దేవుడు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే, దైవజనుని ద్వారా ఎవరికి ఏది చెప్తే వాళ్ళు అది చేయడమే. అప్పుడే సంఘం బాగుంటుంది. స్తోత్రం చెప్దాం, గడిగి చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలముగా ఈ మాటలు, ఈ 6 మాటలు మనం నేర్చుకుందాం. ఆఖరిగా ఏంట్రా బాబు అంటే, ఈ అధ్యాయంలో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి మాటలు. విజయం వచ్చిన చోటే దెబ్బలు ఉంటాయి. మహిమను స్వీకరించకుండా దేవునికి నువ్వేం చేయాలి? మహిమ అంటే ఏంటి? నీ గొప్పని నువ్వు గొప్ప అయిపోవాలనుకోకుండా దేవునికి నీవు అప్పగించుకోవాలి. ప్రజల అభిప్రాయాలు మారుతాయి కానీ దేవుని వాక్యం ఎప్పటికీ మారదు. దేవుడు పడిపోయిన వారిని మళ్ళీ లేపుతాడని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు లేస్తావు. ఆమేన్, హల్లెలూయా. పడిపోయిన చోటే ఆ పాట ఏంటది? ఇప్పుడు ఏదో కొత్తగా పాడుతున్నారు ఎక్కువ. ఏటా పాడమ్మది? స్థిరపరచువాడవు పండు, హెచ్చించువాడవు, జయమిచ్చువాడవు. హల్లెలూయా. స్థిరపరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు. ఎందుకు, ఎలాగా, ఏంటి పరిస్థితి ఏంట్రా బాబు అంటే, నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే మళ్ళీ నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. జెండా పాతావు, నీ జెండా ఎగరాలి, రెపరెపలాడాలా, విజయ పతాకం ఎగరవేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పాడుతూ ఏంటది? జయ జెండా పట్టుకోనేదం,
మనం జ్యోతులుగా వెలిగేదము, జయ జెండా పట్టుకోనేదం. మనం జ్యోతులుగా వెలుగేదము, వెలువై సాతానొచ్చిన వెళ్ళదా. బర్క్మన్స్ గారి పాట ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ తానే జెండా పైకెత్తున్, జడియకు నా మిత్రుడా, నీవు బెదరకు నా మిత్రుడా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలముగా ఆఖరి మాట, శ్రమలు దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గంలో భాగం అదే. ఈరోజు నువ్వు శరీర సంబంధంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మ సంబంధంగా కానీ నువ్వు ఏదైనా బాధపడుతున్నావంటే ఇది మార్గ మధ్యలో ఉన్న స్పీడ్ బ్రేకర్, మార్గ మధ్యలో ఉన్న చిన్న గుంత, చిన్న రాయి. తప్పించుకొని వెళ్ళిపో, అక్కడే దాన్ని వదిలే యేసయ్య దగ్గరికి వెళ్ళిపో, చేరిపో. ఆయన చెంత నువ్వు చేరిన వెంటనే ఆయన నిన్ను హక్కుని చేర్చుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దాడుతాడు, కౌగులించుకుంటాడు. దానికి మించిన భాగ్యం ఇంకోటి ఉందా? ఏమైనా ఉందా మీ దగ్గర? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలుగా నేర్చుకుందాం, నేర్పించబడడానికి ఇష్టపడదాం. ఈ రోజు నుంచి ఒకవేళ కుటుంబాల పరిస్థితుల్లో, మీ కుటుంబ పరిస్థితుల్లో ఏదైనా ఉందా, ఈరోజే నీ భర్తను నువ్వు క్షమించు, నీ భార్యను నువ్వు క్షమించు. యేసయ్య పడిన బాధల కన్నా పౌలు గారు పడిన, అపోస్తులైనటువంటి పౌలు గారు పడిన, వారు అపోస్తులుగా పిలువబడడానికి కారణం డైరెక్ట్గా వచ్చేలేదు. వాళ్ళు డైరెక్ట్గా అపోస్తులే పౌలు వచ్చే ఎవరు వీళ్ళు? ఇంతకీ వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఎవరమ్మా? వీళ్ళు యేసుప్రభు వారి శిష్యులు ఎవరు? ఓహో, అపోస్తులు ఎప్పుడయ్యారమ్మా? ముందు ఎవరమ్మా వీళ్ళు? శిష్యులు అవ్వకముందు ఎవరమ్మా? అది చెప్పండి మరి. బెస్తవారు అంచెలంచెలుగా దేవుడు వారిని అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, అపోస్తులుగా తీర్చిదిద్దబడ్డారు. హల్లెలూయా. కనుక ఈరోజు కూడా నువ్వు కష్టపడితేనే, కష్టంలోనే ఉందండి కొన్ని సందర్భాలు. ఎందుకు మొన్న ఎప్పుడో కూడా ఎందుకు అలాగా ఆదాంని అలా పంపిస్తావు, చాలులే ఈ కష్టం చాలులే అంటే అవ్వమంటది. లేదా గారు లేదు జీవన్ బాబు, ఆయన ఉండలేడు. పాము కరిసిన రెండో రోజు మనవుడిని ఆయన కలిపి మళ్ళీ ఒక పెద్ద బండికి కర్రలు ఎక్కించారు. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇంట్లో ఎక్కడ పడుకుంటాడేమో చూద్దామని అనుకుంటే లేరే గారు ఇంట్లో ఏమమ్మా కర్రలు ఎక్కిస్తున్నారు. హల్లెలూయా. నువ్వు కష్టపడు, ఉపవాసం ఉండు దేవుని సన్నిధిలో. కనీసం వారానికి ఒకసారి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఇబ్బంది పడు, పర్వాలేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు నువ్వు చెప్పు, అపోస్తులుగా ఎలా తీర్చిదిద్దబడ్డారో, వారి గాయాలు పాలవడానికి కారణం ఏంటో, వాళ్ళ నిందలు పాలవడానికి కారణం ఏంటో. అప్పుడు ఏదో పాట ఉంటుంది, ఏంటది? యేసన్న గారు రాసిన పాట. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన, వెరీ గుడ్, దానియేలుకు ఏం చేసావు? సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు. మోకరిద్దాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా,
అందము నీవేగా. కళ్ళు మూసుకుందాం, తల్లు వంచుదాం, మోకరిద్దాం, యేసయ్య వైపు చూద్దాం. ప్రభువా, నిజమే, ఇంతవరకు నేను పడినటువంటి ఆ బాధలు, కష్టాలు, శ్రమలు, నిందలు ఏదో అనుకున్నాను ప్రభువా. లేదు లేదు లేదు, శోధించబడిన మీదట మాత్రమే నేను సువర్ణంగా మారతానని ఇప్పుడు నమ్ముతున్నాను ప్రభువా. శోధనను సహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. అది ఎలాంటి శోధన అయినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, ఎన్ని గాలులు నా మీద వీచినా సరే, ఐఎమ్ రెడీ. ప్రార్థన చేద్దాం. సునీత గారు ప్రార్థన చేస్తారు. ఎస్ లోడ్, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, యేసునాథా మీకు స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు లెక్కించలేని స్థుతులు 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 ప్రభువా. నాయన, గడిచిన కాలం అంతా ప్రభువా నీ బహురెక్కల చట్న మమ్మల్ని భద్రపరిచి నాయన, ఈ పునరుత్థాన దినాన నీ సన్నిధిలో ప్రభువా మేము కూడి నిన్ను స్తుతించి నిన్ను గణపరచటానికి ప్రభువా, నిన్ను ఆరాధించుకోవటానికి మాకు ఇచ్చిన గొప్ప సమయం కొరకు మీకు స్థుతులు 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 ప్రభువా. తండ్రి నాయన, గొప్ప దైవమా నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, ఈ అంచు దినాల్లో జీవిస్తున్న మాతో నాయన, నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి హృదయాన్ని నువ్వు పరిశీలిస్తున్నావు ప్రభా, ప్రతి మనుషుని నువ్వు చూస్తున్నావు కాబట్టి నాయన, ఎవరికి ఏ మాటలు అందిస్తే నాయన వారు దృఢముగా బలముగా నీ సన్నిధిలో నాయన సాగి బలముగా నీ కొరకు జీవించగలుగుతారు ప్రభా. నాయన, ప్రతి ఒక్క బిడ్డని మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి, నీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా. ప్రతి వాక్యాన్ని మా హృదయమును తండ్రి నెమరవేసుకుంటూ నీ సన్నిధిలో నాయన, ఈ లోకంలో కష్టాలు, బాధలు, శ్రమలు ఎనదగనివి కావని వాక్యం సెలవిస్తుంది నాయన. దేవ, మా కొరకు నువ్వు శ్రమించిన కష్టం, మా కొరకు నువ్వు భరించి కష్టాన్ని జ్ఞాపకం చేసుకొనయ్యా. ఈ లోకంలో ఉన్న శ్రమలను, బలహీనతలను, అనేక విషయాల్లో మనసుకు కలుగుతున్న ప్రతి శ్రమను బట్టి నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా. వాటిని జయించి నీ కొరకు నాయన, నీ రాజ్యములో నీ వారసులుగా మేము జీవించాలంటే వీటినన్నిటిని సహించుకుంటూ ముందుకు కొనసాగల ఆత్మ, పరిశుద్ధాత్మ జ్ఞానముతో, పరిశుద్ధాత్మ శక్తితో నీ కొరకు ముందుకు కొనసాగటానికి సహాయము దయచేయండి. ఓ రాజ్యానికి మహిమ చెల్లిస్తున్నానయ్యా. దేవా నాయన, నువ్వు శ్రమలో పడుతున్న మమ్మల్ని విడిచిపెట్టే దేవుడివి కాదు నాయన. అనేక వాక్యాలతో మీరు మాట్లాడుతున్నారయ్యా. శ్రమ పడుతున్నా భరించుకుంటూ నీ సన్నిధిలో ఉంటున్నప్పుడయ్యా, శ్రమలలో నేను మీతో ఉన్నానని వాక్యంతో మాతో మాట్లాడుతున్నావయ్యా. మీ శ్రమను సహిస్తున్నామని, బాధపడుతున్నామని, వ్యాధులతో ఉన్నామని, కష్టాలతో ఉన్నామని ప్రభా, మేము నలిగిపోతున్న వారిగా కాకుండా నా దేవుడు, నా ప్రభు నాలో ఉన్నారు, నా తోడుగా ఉన్నారని ఒక ధైర్యము కలిగి నీ కొరకు మేము ముందుకు కొనసాగటానికి సహాయము దయచేయండి అయ్యా. దేవా నాయన, క్రైస్తవులుగా బ్రతుకుతని మేము సంతోషంతో ఆనందంతో జీవించడము కాదు నాయన, నీ రాజ్యములో చోటు సంపాదించుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడా, మేము నలిగి విరిగిన మనసు కలిగిన జీవితంలో మేము ఉంటేనే ప్రభా నీ సన్నిధిలో మేము కనబడగలుగుతాం. నీ జీవ గ్రంథంలో మా నాయన మా పేరు లెక్కింపబడగలుగుతుంది. కాబట్టి నాయన, వీటిని సహించుకునే మనసు మాకు దయచేయండి. నలిగిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కొరకు మేము పెనుగులాడటానికి సహాయం దయచేయండి అయ్యా. దేవా నాయన, వీటిని అన్నిటినీ సహించాలంటే మోకాల అనుభవం కలిగిన ప్రార్థన జీవితం కలిగిన విశ్వాసములకు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కష్టాలు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఓ మూల కూర్చొని కృంగిన వారిగా కాకుండా నా ప్రభు, నా దేవుడు నాకు తోడైనప్పుడు నేను ఎలా భయపడగలను ధైర్యం కలిగి నీ కొరకు సాగటానికి సహాయం దయచేయండి అయ్యా. దేవాటి విధముగా మీ సన్నిధిలో మేము ఎదగటానికి సహాయం దయచేయండి ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయంలో నెమరు వేసుకోవాలి ప్రభా. తండ్రి, పరిశుద్ధాత్మదే
నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. నాయన వాక్యాన్ని విని విడిచిపెట్టుతున్న వారంగా మేము ఉండకూడదు ప్రభా. మా కష్టాలు ఎదుటి వారికి తెలియదు అనుకునే వారంగా మేము ఉండకూడదయ్యా. నన్ను నా దేవుడు పరిశీలిస్తున్నాడు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు అనే జ్ఞానం కలిగిన ఆయన నీ సన్నిధిలో మీ ముందుకు కొనసాగటానికి సహాయము దయచేయండి అయ్యా. దేవా నాయన కూడొచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా మా జీవితాలు మలుచుకొని నీలో నిలబడటానికి నీ కృపను మాకు అందరికీ దయచేయండి ప్రభా. వాక్యం చెప్పి నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా అనేక చోట్ల నీ కుమారుని బలముగా మీరు వాడుకోండి ప్రభా. అనేక మాటలతో ఆయన నీ బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నానే. నా సంఘాన్ని అంతటినీ దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు యేసును ప్రార్థించి బ్రతిమలాడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరూ నిలబడదాం, కానుకలు సమర్పించుకుందాం. ప్రత్యేకమైన పాట ఎవరైనా పాడతారా? పాడు. హల్లెలూయా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. ఏ యోగ్యత లేదనుచు నా అనువారే ఇంటి నుండి వెలివేసి తిరొక నాడయ్యా. ఏ యోగ్యత లేదనుచు నా అనువారే ఇంటి నుండి వెలివేసి తిరొక నాడయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరిగి రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. మేము ప్రేమించకయే మమ్ము ప్రేమించితివి ఆ పరమా వైద్యుడ నీవయ్యా. మేము ప్రేమించకయే మమ్ము ప్రేమించితివి మా పరమా వైద్యుడ నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. ఏ మంచి లేని మమ్ము మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. జ్ఞానము మంచి బుద్ధిని ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి జ్ఞానము మంచి బుద్ధిని ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి మేము ప్రేమించకై మమ్ము ప్రేమించితివి మా మంచి కాపరి నీవయ్యా. మేము ప్రేమించకయే మమ్ము ప్రేమించితివి మా మంచి కాపరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా.
అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక నిమిషం కూర్చుందాం. కానుకల కొరకు అన్నిటి కొరకు ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అదేంటిది కేక్ తీసి పెట్టండి బాబు. ఇక్కడ ఒక్క నిమిషం కూర్చోండి, వెళ్ళిపోదాం. ఓన్లీ కేక్ కటింగ్ వెళ్ళిపోదాం. ఒక ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ ఒకసారి వినండి అందరూ. శాఖనే ఉండు, 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే ఎందుకో అనిపించింది, స్మైలీ కూడా దాన్నే తెలియజేస్తుంది. మన సంఘం తరపున దసరా సెలవుల్లో అక్టోబర్లో అనుకుంటా, బహుశా సెప్టెంబర్ ఎండింగ్కి ఒకవేళ ఇస్తే, కుటుంబాలతో ఏజెన్సీ ప్రాంతంలో సువార్తకు వెళదామా? హల్లెలూయా. అయ్యగారి ద్వారా మొదలు పెట్టబడినటువంటి ఒరిస్సాలో ఒక 2-3 గ్రామాలు. మరి ఆ రోజుల్లో వెళ్ళడానికి దారి కూడా ఉండేది కాదు. ఎంత లోతు నీటిలో, రాళ్ల మధ్యలోంచి, కొండల మధ్యలో, వాగుల మధ్యలోంచి అయ్యగారు నేను వెళ్ళేవాళ్ళం. అమ్మ